కాలేజీ యూనివర్సిటీ కన్నా కూడా నేను 5 లక్షలు కట్టి చదివిస్తున్నాను. ఈ ఫిగర్స్ మా వాడు బీటెక్ కి నేను 25 lakhs True. ఖర్చు పెట్టాను. 25 lakhs ఖర్చు పెడితే ఏమొచ్చింది? 25 lakhs ఖర్చు పెడితే జాబ్ వస్తుందా? రాదు. స్కిల్ వస్తే వస్తుంది. థియరిటికల్ అంతా అయిపోయింది. సో అవి కాకుండా ఓకే ఇంజనీరింగ్ జాయిన్ చేశారు, లేకపోతే ఇంకో డిగ్రీ జాయిన్ చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ నేర్చుకోవటానికి మీరేం సపోర్ట్ ఇస్తున్నారు? అసలు రోజు కాలేజ్కి వెళ్తున్నారు అన్నది మీరు చెక్ చేస్తున్నారా? ఎవరు స్కూల్ టైంలో ఎట్లయితే పేరెంట్ టీచర్ మీటింగ్స్కి వెళ్తారో అట్లాగా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవ్రీ మంత్ కాలేజ్కి వెళ్ళి అసలు మీ వాడి పెర్ఫార్మెన్స్ ఏందన్నది చూస్తున్నారా? అవి ఏమి లేవు అసలు. సో అవి లేనప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు అట్లాగే ఉంటారు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇంకా మీరు అంతంత పెద్ద కాలేజీల్లో జాయిన్ చేసి మీరు తప్పు చేస్తున్నారు. అసలు వాడికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అన్నది చూడకుండా. సో అందుకే పేరెంట్స్ ఆ ప్రెస్టేజ్ ఇష్యూస్కి వెళ్ళకుండా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నామో అన్నది లేకుండా ప్రాపర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాక మీరు ఎంత ఫాలో అప్ చేస్తున్నారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. తర్వాత దానికి తగ్గట్టు టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతుందో వాటికి తగ్గట్టు కోర్సెస్ ఏం నేర్పిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అప్పుడు కొంత చేంజ్ వస్తుంది.